సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆమె వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయాలి అనే నిర్ణయాన్ని తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే నిర్ణయం తీసుకుంటారు అని అంతా భావించారు, కానీ ఆ నిర్ణయం తీసుకోలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తూ ఆమె ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం దిశగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. అందులో ఉన్న పార్టీ నేతలతో ఈరోజు సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. వైఎస్ఆర్టీపీ నేతలతో ఈరోజు ఒక సమావేశాన్ని నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ విలీనం భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నేతలతో చర్చించబోతున్నట్టుగా తెలుస్తుంది. మీటింగ్ తర్వాత విలీనంపై ప్రకటన చేసే అవకాశాలున్నాయి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కుటుంబ సమేతంగా ఇడుపులపాయకు షర్మిల వెళ్ళబోతున్నారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో భేటీ కాబోతున్నారు షర్మిల. ఇప్పటికే షర్మిల పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయించి ఆమెను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యాక్టివ్ చేయాలి అని కాంగ్రెస్ భావిస్తూ ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ విజయం తర్వాత ఆంధ్రప్రదేశ్పై కాంగ్రెస్ కన్నేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి షర్మిలను పంపించాలి అని అనుకుంటుంది. అందులో భాగంగా షర్మిల వైఎస్ఆర్టీపీని విలీనం చేయించి ఆంధ్రప్రదేశ్ పార్టీ పగ్గాలు షర్మిలకు అప్పగిస్తారు అని చర్చ జరుగుతుంది. ఒకవేళ పార్టీ పగ్గాలు తీసుకోవడానికి షర్మిల నిరాకరించినట్లయితే స్టార్ క్యాంపైనర్గా ఆంధ్రప్రదేశ్లో షర్మిల సేవలను వినియోగించుకోవాలి అని కాంగ్రెస్ భావిస్తుంది. మొత్తానికి ఈరోజు షర్మిల పార్టీ వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్లో విలీనానికి సంబంధించి ఒక కీలక ప్రకటన అయితే వెలువడబోతోంది అని తెలుస్తుంది. ఒకసారి మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, వైఎస్ఆర్టీపీ విలీనానికి కాంగ్రెస్లో విలీనానికి సంబంధించి ఈరోజు కీలక ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉందా? పార్టీ నేతల అభిప్రాయం ఏంటి? వైఎస్ఆర్టీపీ నేతలతో మాట్లాడబోతున్నట్టుగా తెలుస్తుంది షర్మిల, వారి అభిప్రాయం ఏంటి? ఎగ్జాక్ట్లీ, తెలంగాణలో ఎన్నికలు ముగిసాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే తెలంగాణ ఎన్నికల కంటే ముందే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తుంది వైఎస్ఆర్టీపీ అనేటువంటి వార్తలు వచ్చినప్పటికీ ఆ సమయంలో కొన్ని కారణాల రీత్యా ఏఐసిసి అనుమతి ఇవ్వని నేపథ్యంలో విలీనం కాలేదు. సో ప్రస్తుతం సమయం ఆసనం అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీని విలీనం చేయడానికి దాదాపు రంగం సిద్ధమైపోయింది. వైఎస్ షర్మిల మరికొద్ది సేపట్లో అందుబాటులో ఉన్నటువంటి పార్టీ నేతలతో ఆమె అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ లోటస్ పాండ్ లో తన నివాసం వద్దకి రావాలంటూ ఆమె కబురు పంపారు. దానికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కానుంది. సమావేశంలో పాల్గొన్నటువంటి నేతలకు షర్మిల తన అభిప్రాయాన్ని చెప్పేటువంటి అవకాశం ఉంది. పార్టీ విలీనం తర్వాత ఏపీలో ఎంట్రీ, దీనికి సంబంధించినటువంటి ఇక తెలంగాణలో శకం ముగిసినట్టే అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి వస్తున్న వార్తలకి షర్మిల ఇప్పుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయం సర్వత్రా ఆసక్తికరంగా చర్చకు తావిస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో షర్మిల ఎంట్రీ చేయనుంది, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టనుంది అనేటువంటి వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో పార్టీ నేతలకు ఆమె క్లారిటీ ఇవ్వడానికి సిద్ధమైంది మరికొద్ది సేపట్లోనే. సో మధ్యాహ్నం తర్వాత నిజంగానే కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయకు వెళ్తా ఉంది. కడపలో ఆయన కుమారుడి వెడ్డింగ్ కార్డు నుంచి తర్వాత కొద్దిసేపు అక్కడే స్పెండ్ చేయనున్నారు. అటు నుంచి నేరుగా కడప నుంచి బెంగళూరు వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. బెంగళూరు వెళ్ళిన తర్వాత డీకే శివకుమార్ ని కలిసి అటు నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అవసరమైతే 4వ తారీఖు రోజే వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా విలీనం అయ్యేటువంటి అవకాశం ఉంది. దానికంటే ముందు ఏఐసిసి నేతలతో షర్మిల భేటీ అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఆమె విషయంలో క్లారిటీ, పార్టీలో ఆమె ప్రాధాన్యత ఏంటి అనేటువంటిది, అంటే జాతీయ స్థాయిలో ఆమె ఒక పోస్ట్ అడుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ జనరల్ సెక్రటరీ పోస్ట్ అడుగుతున్నట్టుగా ఈమె ఏఐసిసిని దగ్గర ఆమె ఆమె ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. సో కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తా ఉంది ఏం చేయాలనేటువంటిది. ఏపీసీసీ ఇన్ఛార్జ్ గా పంపించాలా, లేదంటే నిజంగా ఆమె అడుగుతున్నటువంటి జనరల్ సెక్రటరీ పోస్ట్ ఇవ్వాలా, లేదంటే ఏమైనా ఉన్నాయనేటువంటి దానిపైన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో మరికొద్ది సేపట్లోనే షర్మిల పార్టీ విలీనము తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్, దీనిపైన పూర్తి క్లారిటీ ఇవ్వనున్నారు వైఎస్ షర్మిల. ఇప్పటికే ఇటు వైఎస్ఆర్టీపీలో ఉన్న నేతలో ఎటువంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది? ఎందుకంటే ఆమె తెలంగాణలో రాజ్యం తీసుకొస్తాము అంటూ ఆమె పార్టీని ప్రకటిస్తున్నప్పుడు వచ్చారు. ఆ తర్వాత టీఆర్ఎస్ను ఓడించాలని అంటూ కాంగ్రెస్కి సపోర్ట్ చేశారు. సో ఇప్పుడు ఏపీలో ఆమె సేవలను వినియోగించుకోవాలని కాంగ్రెస్ అనుకుంటోంది. సో ఇలాంటి సమయంలో వైఎస్ఆర్టీపీ క్యాడర్ ఏం చెప్తోంది ఈ పరిణామాలపై? యాక్చువల్ గా ఇప్పటి వరకు ఉన్నటువంటి దాదాపు మోస్ట్ ప్రాబబ్లీ అంటే మొన్నటి వరకు షర్మిల వెంట ఉన్నటువంటి క్యాడర్ అంతా ఆల్రెడీ పార్టీని వీడారు. దాదాపు అంతా కూడా కొద్దిమంది బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు, కొద్దిమంది ఇతర పార్టీల వైపు వెళ్ళారు, కొద్దిమంది బీఎస్పీ పార్టీలో చేరారు. సో ప్రస్తుతం షర్మిల పార్టీలో మొన్నటి వరకు ఆమె వెంట కనిపించిన నేతలు ఎవరు దాదాపు ఉన్నటువంటి 80 నుంచి 90% మంది నేతలు ఎవరు కూడా ఆమెతో ప్రస్తుతం లేరు. కానీ అందుకే అందుబాటులో ఉన్న నేతలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. ఇక తదుపరి నిర్ణయం ఏపీలో ఎంట్రీకి సంబంధించిన విషయం పైన చాలా తర్జన భర్జన జరిగింది. నిజంగానే షర్మిలకు ఏపీలో ఎంట్రీ కావడం ఇష్టం లేకుండే, కానీ ఏఐసిసి అధిష్టానం సూచన మేరకు ఏపీలోనే
మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, తెలంగాణలో కష్టం అనేటువంటి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మొన్న వచ్చినటువంటి ఫలితాల దృష్ట్యా కూడా షర్మిల కూడా ఒక క్లారిటీ వచ్చినట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతా ఉంది. నెక్స్ట్ ఎంట్రీ, పొలిటికల్ ఎంట్రీ ఆమె ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేటువంటి దిశగా షర్మిల ప్రయత్నాలు ఉండాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ విషయాన్ని ఒప్పించడానికి ప్రస్తుతం ఢిల్లీ పిలుస్తా ఉన్నారు. ఢిల్లీలో పార్టీ విలీనం తర్వాత ఆమెకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత పోస్ట్ ఏది ఇవ్వాలనేటువంటి దానిపైన క్లారిటీ రానుంది. ఇప్పటికే ఏఐసిసి నేతలతో పలు దఫాలు చర్చలు చేశారు. రీసెంట్ గా కూడా షర్మిల భర్త అనిల్ బ్రదర్ అనిల్ ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో తిష్ట వేశారు. ఏఐసిసి నేత పెద్దలతో కొన్ని రోజుల నుంచి మాట్లాడుతూ ఉన్నారు. ఆల్రెడీ డికే శివకుమార్ తో టచ్ లో ఉన్నారు. సో మరికొద్ది సేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏపీలో పొలిటికల్ ఎంట్రీ షర్మిల ఇవ్వనుంది. గతంలో ఆమె చెప్పింది తెలంగాణకి అంకితం అవుతాను, తెలంగాణలో ఉంటాను, తెలంగాణ కోడల్ని, తెలంగాణ ఇక్కడే పిల్లల్ని కన్నాను, ఇక్కడే సంసారం చేశాను, ఇక్కడే ఉన్నాను అనేటువంటి షర్మిల చెప్పే ప్రయత్నం చేసింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో యాక్సెప్టెన్సీ చాలా తక్కువగా కనిపించింది. ఆమెను రిసీవ్ చేసుకోవడంలో కావచ్చు, ఆదరణ విషయంలో కావచ్చు, ఆమె పార్టీలోకి నేతలు రావడంలో కావచ్చు తక్కువగా కనిపించింది. సో ఇప్పుడున్న రియాలిటీ ప్రకారం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆమె ఏపీ పాలిటిక్స్ లో ఎంట్రీ ఇవ్వనున్నారు. దాని విషయంపైనే పార్టీ ముఖ్య నేతలతో సమావేశం ఉంది. విలీనం గురించి ఆమె క్లారిటీ ఇస్తారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో అఫీషియల్ జాయినింగ్ ఎప్పుడు అనేటువంటిది మరికొద్ది సేపట్లో ఆమె పార్టీ నేతలతో మాట్లాడేటువంటి అవకాశం. రైట్ మధు, వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయాలి అనే నిర్ణయానికి సంబంధించి ఒక ప్రకటన ఈరోజు వెలువడే అవకాశం కనిపిస్తోంది. అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో ఆమె సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. పార్టీ విలీనం భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించబోతున్నారు.